హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్ఆర్ ఈజీ మైండ్స్. ఈ వీడియోలో మీరు హిందీ మరియు ఇంగ్లీష్ ప్రిపోజిషన్స్ నేర్చుకోవడం జరుగుతుంది. ఇవి నేర్చుకోవడం వలన మీకు వర్డ్కి మధ్య ఉండేటువంటి ఆ రిలేషన్ సంబంధించినటువంటి వర్డ్ మీనింగ్ క్లియర్గా అర్థమవుతుంది. ఇవి అర్థం అవడం వల్ల మీరు సెంటెన్స్ని ఈజీగా నేర్చుకోవడం, లేదంటే గుర్తుపెట్టుకోవడం, లేదంటే దాన్ని వాక్యాన్ని ఎదుటి వాళ్ళతో మాట్లాడడానికి చాలా ఈజీగా ఉంటుంది. ప్రిపోజిషన్స్ నేర్చుకోకుండా సెంటెన్స్ అర్థం కాదు. సో కాబట్టి ఇక్కడ ఇంగ్లీష్ ఆల్రెడీ అందరికీ తెలుసు కాబట్టి ఇంగ్లీష్ విత్ హిందీ వర్డ్స్ మీరు కానీ ఇక్కడ ఇవి ఒక చార్ట్ లాగా మీరు దీన్ని స్క్రీన్ షాట్ తీసుకొని నేర్చుకున్నట్లయితే మీకు ఈ వర్డ్సే రిపీట్ అవుతాయి. నేను స్టోరీ త్రూ మీకు హిందీ నేర్పించిన ఏదైనా ఒక టాపిక్ తీసుకొని దాని ద్వారా మీకు హిందీ నేర్పించడం జరుగుతుంది. అందులో అంతా కూడా మీరు గమనించినట్లయితే అన్నిట్లో ఇదే ప్రిపోజిషన్స్ రిపీట్ అవ్వడం జరుగుతుంది. సో కాబట్టి ఇక్కడ ప్రతి దాంట్లో స్టోరీలో కానీ ఫ్యాక్ట్స్ ద్వారా కానీ మరి ఏ టాపిక్లో అయినా ఇదే ప్రిపోజిషన్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. బట్ వీటికి సంబంధించినటువంటి మీనింగ్ అర్థం చేసుకోకపోతే అవి వచ్చేటప్పుడు వాటికి సంబంధించినటువంటి వర్డ్స్ మీకు తెలియకపోతే వాటిని అర్థం చేసుకోకపోయినా లేదంటే దాని మీనింగ్ తెలియకపోయినా ఆ వాక్యాలు వచ్చినప్పుడు వర్డ్స్ మీరు వొకాబులరీ నేర్చుకోవచ్చు, కానీ ఇన్ బిట్వీన్ వచ్చేటువంటి ఈ అర్థం కానీ మీకు తెలియకపోతే ఈ ప్లేస్లో వేరే వర్డ్స్ యూజ్ చేయడం జరుగుతుంది. అందువల్ల మిస్టేక్స్ వస్తాయి. సో కాబట్టి ప్రిపోజిషన్స్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. వాటి మీనింగ్స్ అనేటువంటిది ఇక్కడ ఇంగ్లీష్లో డిఫరెంట్ వర్డ్స్ ఉన్నాయి, బట్ హిందీలో వచ్చేసరికి చాలా వర్డ్స్ ఇంగ్లీష్ సంబంధించినటువంటి వర్డ్స్ దగ్గర సేమ్ వర్డ్స్ రిపీట్ అవుతూ ఉంటుంది. సో అది మీరు అర్థం చేసుకొని డిఫరెంట్ సిచ్యువేషన్లో సేమ్ పదాన్ని హిందీలో యూజ్ చేస్తారు కాబట్టి ఇంకా హిందీలో సులువు అవుతుంది. ఇంగ్లీష్లో వచ్చేసరికి డిఫరెంట్ వర్డ్స్ యూజ్ చేస్తారు, బట్ హిందీలో చాలా పదాలు సేమ్ ప్రిపోజిషన్స్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఇంగ్లీష్ ప్రిపోజిషన్ ఎట్, హిందీలో వచ్చేసరికి మే, పర్. ఇక్కడ తెలుగు మీనింగ్ చూసినట్లయితే పైన అనేటువంటిది. అబౌట్, కే బారే మే అంటే దాని గురించి అనేటువంటి అర్థంలో వస్తుంది. అబౌవ్, సే ఊపర్, దానిపైన అనేటువంటిది. ఆఫ్టర్, కే బాద్, దాని తర్వాత అనేటువంటి మీనింగ్. అగెనెస్ట్, కే సామ్నే అంటే దానికి ముందు అనేటువంటి తెలుగు మీనింగ్. అలాంగ్, సాత్ మే, తో పాటుగా అనేటువంటి మీనింగ్. అంటిల్, తక్, వరకు అనేటువంటి తెలుగు మీనింగ్. అపాన్, కే ఊపర్, పైన. బిలో, కే నీచే, కింద. బిసైడ్, బగల్ మే అంటే దగ్గరలో లేదంటే చేతికి దగ్గరలో. బిసైడ్ అంటే బగల్ మే పక్కనే. బిట్వీన్, కే బీచ్ అంటే రెండింటి మధ్యలో ఉన్నప్పుడు బిట్వీన్ అనేటువంటి పదాన్ని యూజ్ చేస్తారు. ఇక్కడ కే బీచ్ మే హిందీలో, తెలుగులో మధ్యలో అనేటువంటి అర్థం. బియాండ్, సే ఊపర్ అంటే దానికి పైన అనేటువంటి అర్థంలో. బై, కే ద్వారా, తెలుగులో కూడా సేమ్ ద్వారా అనేటువంటిది. డ్యూరింగ్, కే దౌరాన్ అంటే దాని మాధ్యమంగా అనేటువంటి అర్థంలో. టు, కీ ఓర్, ఆన్ దట్ డైరెక్షన్ అంటారు కదా, సో అలాగే ఇక్కడ ఆ వైపుగా అని తెలుగు మీనింగ్. అండర్, నీచే అంటే దాని కింద అనేటువంటి అర్థంలో. ఇన్సైడ్, కే అందర్ అంటే దాని లోపల అనేటువంటి అర్థం. ఆఫ్, ఇక్కడ హిందీలో కా, కే, కీ అనేటువంటి మూడు ప్రిపోజిషన్స్ని ఇక్కడ ఆఫ్ అనేటువంటి ఇంగ్లీష్ ప్రిపోజిషన్కి బదులుగా హిందీలో మూడింటిని యూజ్ చేయడం జరుగుతుంది. మూడిటి యొక్క అర్థం ఆఫ్ అనే అర్థం. ఆఫ్ అంటే యొక్క అనేటువంటిది. సో ఇక్కడ పుంలింగ్ ఏకవచనం అయితే కా, పుంలింగ్ బహువచనం అయితే కే, స్త్రీలింగ్ ఏకవచనం కానీ బహువచనం కానీ కీ అనేటువంటి ప్రిపోజిషన్ని స్త్రీలింగ్లో ఉపయోగించడం జరుగుతుంది. ఆఫ్, సే దూర్ అంటే దానికి దూరంగా. ఓవర్, కే ఊపర్ దానికి పైన అనేటువంటి అర్థం. ఆన్, పర్ పైన. ఆపోజిట్, కే సామ్నే, కే సామ్నే అంటే దానికి ముందు అని అర్థం. టువర్డ్స్, కీ తరఫ్, టువర్డ్స్ కీ తరఫ్ అంటే ఆ వైపుగా అనేటువంటిది. అప్, పైన. అమాంగ్, కే బీచ్ అంటే దానికి మధ్యలో. అరౌండ్, ఆస్పాస్.
అంటే సరౌండింగ్ అంటే ఆస్పాస్ అంటే నాలుగు వైపులా అనేటువంటిది, నలువైపులా అనేటువంటిది. బిఫోర్ కే పెహలే దానికి ముందు, బిహైండ్ కే పీచే దానికి తర్వాత, పర్ కే లియే దానికోసం, ఫ్రమ్ సే నుండి, ఇన్ మే లోపల అనేటువంటి అర్థం, ఇంటూ మే అందర్ ఇది కూడా లోపల అనేటువంటి అర్థం, డిఫరెంట్ మీనింగ్లో యూజ్ చేస్తారు. అవుట్ సైడ్ బాహర్ బయట, సిన్స్ సే కే బాద్ అంటే ఇక్కడ సమయానికి సంబంధించినటువంటి సెంటెన్స్ చెప్పేటప్పుడు ఈ సే కే బాద్ అనేటువంటి ప్రిపోజిషన్స్ని యూజ్ చేస్తారు. ఇక్కడ సే అనేటువంటిది సిన్స్ అంటే ఆ టైం నుండి అనేటువంటి టైంలో, అలాంటి సెంటెన్స్ చెప్పేటప్పుడు సే నుండి, కే బాద్ అంటే ఆ తర్వాత అనేటువంటి అర్థంలో, త్రూ కే ద్వారా అంటే తెలుగులో కూడా కే ద్వారా అనేటువంటి అంటే దాని ద్వారా, దాని మాధ్యమంగా అనేటువంటి తెలుగు మీనింగ్స్. టిల్ తక్ వరకు, వయా అంటే ఇక్కడ ఒకటి ఏదన్నా సెంటెన్స్ తీసుకుంటే అందులో ఎలా చెప్తామంటే ఆ దారి గుండా, ఓకేనా. సో అలాగే ఇక్కడ సే అంటే ఆ దారి వైపు లేదంటే ఆ ఊరి వైపు, అలాంటి అర్థంలో ఇక్కడ ఈ సేని ఉపయోగించడం జరిగింది. విత్ కే సాత్ అంటే దానితో పాటుగా, విత్ ఇన్ బీతర్ ఇన్సైడ్, వితౌట్ కే బినా అది కాకుండా. సో వీటన్నిటిని నేను ప్రొనౌన్స్ చేస్తాను. వీటికి సంబంధించినటువంటి పదాలని మీరు కూడా ఆ వర్డ్స్ని కరెక్ట్గా పలికి వాటిని నేర్చుకోవడం చేస్తే మీకు ఈజీగా ఈ ప్రిపోజిషన్స్ అనేటువంటిది క్లియర్గా అర్థమవుతాయి. వీటన్నిటిని ఒకసారి కంప్లీట్గా ప్రొనౌన్స్ చేస్తాను. ఎట్, ఎట్ మే పర్, ఎట్ మే పర్. अबाउट के बारे में, अबाउट के बारे में. अबव से ऊपर, अबव से ऊपर. आफ्टर के बाद, आफ्टर के बाद. अगेंस्ट के सामने, अगेंस्ट के सामने. अलांग साथ में, अलांग साथ में. अंटिल तक, अंटिल तक. अपान के ऊपर, अपान के ऊपर. बिलो के नीचे, बिलो के नीचे. बिसाइड बगल में, बिसाइड बगल में. बिटवीन के बीच, बिटवीन के बीच. बियॉन्ड से ऊपर, बियॉन्ड के ऊपर. बाई के द्वारा, बाई के द्वारा. ड्यूरिंग के दौरान, ड्यूरिंग के दौरान. टू की ओर, टू की ओर. अंडर नीचे, अंडर नीचे. इनसाइड के अंदर, इनसाइड के अंदर. ऑफ काके की, ऑफ काके की. ऑफ OFF ऑफ से दूर, ऑफ से दूर. ओवर के ऊपर, ओवर के ऊपर. आन पर, आन पर. अपोजिट के सामने, अपोजिट के सामने. टुवर्ड्स की तरफ, टुवर्ड्स की तरफ. अप ऊपर, अप ऊपर. अमांग के बीच, अमांग के बीच. अराउंड आसपास, अराउंड आसपास. बिफोर के पहले, बिफोर के पहले. बिहाइंड के पीछे, बिहाइंड के पीछे. पर के लिए, पर के लिए. फ्रम से, फ्रम से. इन में, इन में. इनटू में अंदर, इनटू में अंदर. आउटसाइड बाहर, आउटसाइड बाहर. सिंस से के बाद, सिंस से के बाद.
थ्रू के द्वारा, थ्रू के द्वारा, टिल तक, टिल तक, वया से के रास्ते, वया से के रास्ते, विथ के साथ, विथ के साथ, वितिन भीतर, वितिन भीतर, वितౌట్ के बिना, వితౌట్ के बिना। మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.